ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభము కలుగును గాక. నువ్వు భూ సంబంధమైన ఏ అధికారంలో ఉన్నా పర్లేదు, పరలోక సంబంధమైన దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే తప్ప నీ జీవితంలో ఆయన చేసే అద్భుతాలని నువ్వు అనుభవించలేవు. రోమా గవర్నమెంట్ లో అధికారం కలిగి ఉన్న ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని ఆయన ఒప్పుకోగలుగుతున్నాడు. అలా యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని ఒప్పుకోగలుగుతున్న ఈ అధికారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక అద్భుతం జరిగింది. అధికారాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఆయన తగ్గింపు కూడా ఇక్కడ కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి, యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు అనుకుంటూనే నీ గొప్పతనాన్ని నువ్వు చూపించుకుంటున్నావు చూడు. అలాంటి నీ దాంభికత దేవుని దగ్గర నుండి ఏ అద్భుతాన్ని నువ్వు పొందుకోవడానికి అది అడ్డంగా నిలిచి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నువ్వు హెచ్చిస్తున్నప్పుడు లేదా దేవుణ్ణి నువ్వు ఘనపరుస్తున్నప్పుడు నీకున్న అధికారాన్ని, నీకున్న బలాన్ని, నీకున్న ఆధిక్యతను పక్కన పెట్టేసి ఆయన ముందు నిన్ను నీవు తగ్గించుకోగలిగితే దేవుని దగ్గర నువ్వు అద్భుతం పొందుకోగలుగుతావు. మాట ద్వారా దేవుని కార్యాలు ఆయన పొందుకోగలడు అని ఆ వ్యక్తి విశ్వసించాడు. కాబట్టి ఇలాంటి విశ్వాసం, ఇలాంటి ఆలోచన ఆ వ్యక్తిలో ఉండగలిగిన దాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయాడు. అలాంటి ఆలోచన, ఇలాంటి విశ్వాసం నీలో ఉన్నదా? క్రీస్తులో విశ్వాసం ఉంచడానికి నీకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నువ్వు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను ఈ స్వస్థతను, ఈ అద్భుతాన్ని నేను పొందుకోగలను అని నువ్వు విశ్వసించడానికి నీకు పరిశుద్ధాత్మ అవసరం లేదు. చూడండి, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు, యోహానులో రాయబడినటువంటి అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు జరిగిన అద్భుతాలే. అప్పటికి ఇంకా భూమి మీద ఏ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మతో నింపబడలేదు. అయినా కానీ వారి విశ్వాసాన్ని బట్టి, వారి ఆలోచనను బట్టి, వారి మాటలను బట్టి వారు స్వస్థతలు పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు. ఇలాంటి స్వస్థతలు, విడుదలలు, అద్భుతాలు అనుభవించడానికి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఏ సంబంధం లేదు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేదు అని. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కారణాలు వేరు, స్వస్థతలు పొందుకోవడానికి గల కారణాలు వేరు. ఇంకో మాట చెప్తున్నాను, స్వస్థతలు, అద్భుతాలు జరగడం అనేది యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని రుజువు పరచడానికి మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం, ఆయన యొక్క శక్తి మనలో నుండి ప్రభావంగా బయలువెడలుతున్నప్పుడు ఆ ప్రభావానికి, ఆ శక్తికి అనేక స్వస్థతలు, విడుదలలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి కృప, ఇలాంటి అద్భుతం, ఇలాంటి స్వస్థతలు నువ్వు పొందుకోగలగాలి అని అంటే దేవుడు ఇక్కడ ఈ వ్యక్తి మాటలను బట్టి ఎలాగైతే ఆశ్చర్యపడ్డాడో దేవుని ఆలోచనలు కదిలించగలిగే విశ్వాసం నీలో ఉంటే చాలు. దేవుని ద్వారా నువ్వు అద్భుతాలు, స్వస్థతలు పొందుకోగలుగుతావు. కాబట్టి ఇటువంటి విశ్వాసం నీలో పని జరిగించినట్లుగా దేవుడు కృప చూపించుగాక. ఆమేన్.